హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత వీడియోల్లో 6వ తరగతిలో తెలుగు పర్యాయ పదాలు, అదేవిధంగా 7వ తరగతి పాఠ్యపుస్తకంలో చివరిలో ఉండే పర్యాయ పదాలు మొత్తం నేర్చుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు చివర ఉండే పర్యాయ పదాలని నేర్చుకుంటాం. సో ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి. సో ఒకట్లా 2-3 సార్లు కానీ చూసినట్లయితే మీరు చదవకున్నా సరే మీకు ఇవన్నీ గుర్తుండే అవకాశం ఉంటుందన్నమాట. మొదటగా ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కోరిక, వాంఛ, ఈప్సితం. ఆశ. ఆశ అంటే దానికి పర్యాయ పదాలు ఇచ్చ, ఈప్స, కాంక్ష. తర్వాత ఇల్లు. ఇల్లుకి పర్యాయ పదాలు ఆవాసం, గృహం, నిలయం. ఉన్నతి. ఉన్నతికి పర్యాయ పదాలు వికాసం, అభివృద్ధి, ప్రగతి. తర్వాత ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే గురువు, చదువు చెప్పేవాడు. వడలు. వడలు అంటే శరీరము, మేను, దేహము. కథన రంగం. కథన రంగానికి పర్యాయ పదాలు యుద్ధభూమి, రణస్థలి, రణరంగం. తర్వాత కలిమి. కలిమి అంటే సంపద, ఐశ్వర్యం. తర్వాత కొండ. కొండ అంటే పర్వతము, గిరి, అద్రి. కొడుకు. కొడుకు అంటే అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. కోవెల. కోవెలకి పర్యాయ పదాలు గుడి, దేవాలయం, దేవస్థానం. తర్వాత చిత్తము. చిత్తము అంటే మనస్సు, హృదయం. జలం. జలానికి పర్యాయ పదాలు నీరు, ఉదకము, తోయము. తర్వాత జెండా. జెండాకి పర్యాయ పదాలు కేతనము, పతాక ధ్వజం. తండ్రి. తండ్రి అంటే అయ్య, జనకుడు, పిత, నాన్న, ఇలా చాలా వస్తాయి. తర్వాత తీరం. తీరం అంటే దరి, ఒడ్డు, కోలం. తేజం. తేజానికి పర్యాయ పదాలు వెలుగు, కాంతిపుంజం, ప్రకాశం. తర్వాత నగరం. నగరం అనగా పురము, పట్టణము, వీడు. తర్వాత పరిమళం. పరిమళానికి పర్యాయ పదాలు సువాసన, తావి, సుగంధం. పసిడి. పసిడికి పర్యాయ పదాలు బంగారం, స్వర్ణం, కనకం. భార్య. భార్యకి పర్యాయ పదాలు అర్ధాంగి, ఆలు, ఇల్లాలు. కథన రంగం అంటే దానికి యుద్ధభూమి, రణస్థలి. ఇది ఆల్రెడీ మనం చదవడం జరిగింది. వనిత. వనిత అంటే పడతి, మహిళ, మగువ. సంవత్సరం. సంవత్సరంకు పర్యాయ పదాలు వర్షం, వత్సరం, ఏడాది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఇలా గ్రామర్కి, తెలుగు గ్రామర్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, సో డిఎస్సికి ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో త్వరలో రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.